భూమిక ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన యూఫోరియా రివ్యూని ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్తే నగరంలోని ఒక ప్రముఖ కాలేజీ ప్రిన్సిపల్ వింధ్యా వేములపల్లి తనపై తానే హైకోర్టులో కేసు వేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు ఆమె చేసిన నేరం ఏమిటి? ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మహిళ తనను తాను ఎందుకు నిందితులుగా నిలబెట్టుకుంది? ఈ మొత్తం కథలో చైత్ర పాత్ర ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. ప్లస్ పాయింట్ సెషన్కి వస్తే నేటి తరం యువత ధోరణి, తల్లిదండ్రుల బాధ్యత వంటి అంశాలను గుణశేఖరించుకున్న తీరు ప్రశంసనీయం. భూమిక చావ్లా తన నటనతో సినిమాని నిలబెట్టారు. డెబ్యూ హీరోగా విఘ్నేష్ నెగిటివ్ సైడ్స్ ఉన్న పాత్రలో చాలా సహజంగా నటించారు. గౌతమ్ మీనన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సినిమా ప్రారంభం మరియు ఇంటర్వ్యూల వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగంగా ఉంటూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి. సినిమా మొదటి భాగం చాలా వేగంగా సాగుతూ ప్రేక్షకుని కథలోకి వెంటనే లాగేసుకుంటుంది. ఇంటర్వ్యూల వరకు స్క్రీన్ పై ఎక్కడ పట్టు కోల్పోకుండా కథను ముందుకు నడిపించడం వల్ల విజయవంతమైంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో భావోద్వేగంగా సాగుతూ సినిమా చెప్పాలనుకున్న ప్రధాన ఉద్దేశాన్ని బలంగా నొక్కి చెబుతాయి. నేటి తరం అలవాట్లు, మితిమీరిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం మరియు ఆధునిక పెంపకంలో దొరికే పొరపాట్లపై ఈ చిత్రం సూటిగా విమర్శలు చేస్తుంది. ప్రస్తుత కాలంలోని కుటుంబ పరిస్థితులకు అర్థం పడుతూ ఆలోచింపజేసే విధంగా ఈ సోషల్ డ్రామాను రూపొందించారు. మైనస్ పాయింట్స్కి వస్తే సెకండ్ హాఫ్ కొంత నెమ్మదించడం సినిమాకు మైనస్. కొన్ని సన్నివేశాలు మళ్ళీ వస్తున్నట్లు అనిపించి బోరు కొట్టిస్తాయి. నిడివిని ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా పాటలు కథాగమనానికి అడ్డంకిగా అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు గుణశేఖర్ ఒక బలమైన సందేశాన్ని అందించడం వల్ల విజయం సాధించినప్పటికీ కథనాన్ని నడపడంలో అక్కడక్కడ తడబడ్డారు. ప్రణీత్ పోతని సినిమాటోగ్రఫీ, కాలభైరవ నేపథ్య సంగీతం సినిమా మూడ్ను బాగా ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇంకా మొత్తానికి యూఫోలో ఈ చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాగా ప్రేక్షకులు కొంతవరకు మెప్పిస్తుంది. భూమిక విఘ్నేష్తో పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటారు. సెకండ్ ఫిల్మ్లోని ల్యాగ్ సీన్స్ కథను ఎగ్జిక్యూట్ చేసిన విధానం మైనస్. సోషల్ మెసేజ్ చిత్రాలు ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూడడం బెటర్.